హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చెక్కలు చేశాను. కొంచెం శ్రమ పడితే కానీ ఎంతో ఈజీగా అయిపోతాయి. ఇవి చిన్న చిన్నగా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, హెల్దీ కూడా. బియ్యం పిండితో చేసాం కాబట్టి హెల్దీ అని ఇందులోనే సగ్గు బియ్యం, పెసరపప్పు అన్నీ వేసాం కాబట్టి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఎలా చేసానేంటో మీరే చూసేయండి. ముందుగా బియ్యం పిండిని ఒక పెద్దపాటి పళ్ళెంలో వేసుకోవాలి. ఇది బియ్యం పిండి నేను డీమార్ట్లో తీసుకున్నాను. మీరు అప్పటికప్పుడు చేసిందైనా వేసుకోవచ్చు, కానీ పొడి బియ్యం పిండి అయితే సరిపోతుంది. ఇంట్లోదైనా పర్లేదు, బయటదైనా పర్లేదు. అందులో నేను 1 అవర్ ముందు నానబెట్టుకున్న పెసరపప్పు, సగ్గు బియ్యం వేసుకోవాలి. అందులో నేను కొంచెం వేడి చేసిన ఆయిల్ కూడా పక్కన పెట్టుకోవాలా. ఇందులో నేను పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లి గ్రైండ్ చేసిన పేస్ట్ కూడా వేసుకోవాలి. కొత్తిమీర ఇంకా కరివేపాకు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేడి చేసిన ఆయిల్ కూడా ఇందులో వేసుకొని ముందుగా ఉప్పు వేసుకోండి సరిపడినంత. వేసుకున్నాక అందులో నేను కారం కూడా వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి వేసుకోండి. అది నచ్చితే మీరు వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేవచ్చు. నేను జస్ట్ ఆప్షనల్ మాత్రమే. అది ఫ్లేవర్ కోసం జస్ట్ వేసాను. నేను ఎందుకంటే మసాలాలోన అది వేయలేదు కాబట్టి ఇందులో వేసాను. ఇది మొత్తము కొంచెం పిండి మొత్తం మిక్స్ చేశాక ఆ తర్వాత కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా పెద్ద పెద్ద ముద్దలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ఒకే పళ్ళెంలో ఒకే ముద్ద అవ్వదు కాబట్టి నేను 2 ముద్దలుగా చేసుకొని పక్కన పెట్టుకున్నాను, తడి క్లాత్ కప్పుకొని. ఇక చిన్న చిన్న బాల్స్లా చేసుకొని మనకు కావాల్సినంత సైజులో పెట్టుకోవాలి. నేనైతే చిన్న చిన్న బాల్స్గా మొత్తము ముందే ఉండలా చుట్టేసాను. చిన్న చిన్న గులాబ్ జామున్లా కనిపిస్తున్నాయి. ఈజీగా చుట్టగలుగుతున్నాను, కానీ కాకపోతే చేతికి ఆయిల్ కొంచెం రాసుకొని చేస్తే మన చేతికి అంతగా అంటదు. ఇక ప్రాసెస్ అంటారా, ఇది చెక్కల్లా చేయడము. చిన్న కవర్ తీసుకొని ఆయిల్ కవర్ అయినా పర్లేదు, ఇలా వీడియోలో చూపించిన విధంగా నార్మల్ కవర్ అయినా పర్లేదు. అది 2 వైపులా ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ రాసుకున్నాక మనం చిన్న ముద్దలు చేసాం కదా, అవి నేనైతే ఒకేసారి 3 చేస్తున్నాను. ఇలా చేసి జస్ట్ మనకి వీలున్నంత పలుచగా ఒత్తుకోవచ్చు, ఏం విడిపోదు. తీసేటప్పుడు కాస్త జాగ్రత్తగా తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. నేను ఎంత పలుచగా చేస్తున్నానో మీరే చూడండి. ఇలా ఒకేసారి నేను 3 చేశాను. ఇటువైపు 2 చేశాను కదా, ఇంకా ఆ పైన కవర్ తీసి ఇంకో సైడు ఒకటి చేశాను. అలా ఒకసారి 3 చేశాను, 4 చేసేవచ్చు. ఇక హీట్ చేసిన ఆయిల్లోన ఇవి వేసుకొని కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అప్పుడే క్రిస్పీగా వస్తాయి. లేకపోతే హై ఫ్లేమ్లో పెట్టిస్తే కలర్ మారితే కానీ టేస్ట్ అంత బాగా రాదు. సో సిమ్లో పెట్టుకొని మెల్లగా వేయించుకోవాలి. ఇది నేను రైస్ బ్రాండ్ ఆయిల్, ఆల్రెడీ యూజ్ చేసిన ఆయిల్ అనే అనుకోగలరు. రైస్ బ్రాండ్ ఆయిల్, ఆ ఆయిల్ అయితే కొంచెం హెల్త్కి చాలా మంచిది. ఈ చెక్కలు అయితే ఈరోజు అయితే రెడీ అయిపోయి ఇంత బాగా వచ్చాయి చూడండి. నేనైతే ఆ తప్పెలు నిండుగా చేశాను. ఈరోజు వీడియో అయితే ఇదేని. బాయ్ బాయ్.